కానీ అండి ఏ మాటకా మాట చెప్పుకోవాలి, మనకి మేధావులు అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరిని మేధావి అన్నా ఇంకోటి ఏదో అనుకున్నా మనకైతే నష్టం లేదు. కానీ ఆ మేధావులు మాట్లాడే మాటలు వింటుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇంత పెద్ద మూర్ఖత్వం ఉంటేనే మేధావి అంటారా అని. ప్రొఫెసర్ కాసిం గారు, మరి ఈయన మేధావిత్వం ఏంటో ఆయన మాటల్లోనే చూద్దాం. ఈ దేశ రాజ్యాంగం ఏమిచ్చింది? మనకి మత స్వేచ్ఛనిచ్చింది. ఎవరైనా సరే తమకిష్టం వచ్చిన మతాన్ని అవలంబించవచ్చు, ఎవరికి ఇష్టం వచ్చిన మతాన్ని వాళ్ళు నమ్మొచ్చు. అయ్యా ఒయ్య గారు, ఇప్పుడు మనకేదైతే రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగం రాకముందు నుంచి చాన్నాళ్ల బట్టి కూడా ఈ దేశంలో జరుగుతున్నది అదే. నువ్వు ఈ మతం ఆచరించడానికి వీల్లేదు, ఆ మతం ఆచరించడానికి వీల్లేదు అని ఎవ్వడు ఇక్కడ ఎప్పుడూ చెప్పలేదు. వేల సంవత్సరాల జాతీయ చరిత్ర చదువుకోండి, ఎక్కడా అటువంటిది లేదు. ఏదో కొత్తగా రాజ్యాంగం వల్ల వచ్చింది అంటున్నారు. కానీ మనువాదం ఈ దేశాన్ని పరిపాలిస్తున్న పాలకులు ఏం చెప్తున్నారు? మనువాదం, ఈ దేశ పాలకులు, ఈ రెండింటిని కలుపుతున్నాం. ఎరా పనికి మాలిన 60 సంవత్సరాలు మరకలు కిరస్తానీలు ఈ దేశాన్ని పాలించినప్పుడు నీకేమీ నొప్పి కలగలేదు. ఒక్క 10 సంవత్సరాలు హిందువులు అదే మనువాదం పాలించేటప్పటికి నీకు యానస్లో ముళ్ళు గుచ్చుకున్నట్టుగా ఉంది. అవునా? చెప్పు. ఈ దేశంలో ఉండాలంటే నీవు హిందువుగా ఉండవలసిందే. ప్రొఫెసర్ గారు, మనం ఏదైనా మాట మాట్లాడితే ఆధారం ఉండాలి. ఆ మాట ఎవరన్నారు? ఎవడో నాలాంటి యూట్యూబ్ ఛానల్ గాలిగాడు ఆ మాట అంటే పట్టించుకోవడానికి లేదు. కానీ అదే మాటని మీలాంటి ప్రొఫెసర్ అంటే గనక అది చాలా క్రైమ్. ఎందుకంటే మీ ప్రొఫెసర్లే ఈ దేశానికి భావితరాన్ని తయారు చేసేవాళ్ళు కాబట్టి. ఇప్పుడు చెప్పండి, మీరన్న మాటను ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఏ వ్యక్తి మాట్లాడాడు? ఈ దేశ ప్రధానమంత్రి, ఈ దేశ మంత్రులు, ఈ దేశ ఎమ్మెల్యేలు, ఎంపీలు మాట్లాడుతున్న భాష ఏమిటంటే నీవు ఈ దేశంలో ఉన్నా అంటే హిందూ మతాన్ని అంగీకరించాలి. నువ్వు ముస్లిమా, నువ్వు సిక్కా, నువ్వు క్రైస్తవా, నువ్వు జైన, బౌద్ధ, ఎవరు మాకు అనవసరం. నీవు హిందూ మతాన్ని అంగీకరిస్తేనే ఈ దేశ సరిహద్దుల్లో జీవించడానికి అవకాశం ఉంటుందని వాళ్ళు అంటున్నారు. ఎక్కడన్నాడు సార్? ఒక్క వీడియో మీరు సైట్ చేయాలి కదా. ఒక మాట అనే అవకాశం అయితే ఉంది. నువ్వు ఏ మతానికి చెందిన వాడివైనా మిగిలిన మతాల వారికి గౌరవం ఇవ్వాలి, ఇంక్లూడింగ్ మనువాదులకు కూడా అని ఉంటాడు. మనువాదులు అనే వాళ్ళని మీరు మనుషులుగా లెక్క పెట్టరా? వాళ్ళకి గౌరవం ఎవరా? వాళ్ళని అవమానపరుస్తూ తిరుగుతూ ఉంటారా? అది ప్రజాస్వామ్యం అవుతుందా? మీరు ప్రజాస్వామ్యాన్ని పాటించరా? మళ్ళీ మీరు మాకు ప్రజాస్వామ్యాన్ని నేర్పుతానికి వస్తారు. మీరన్నమాట ఏ నాయకుడు అన్నాడో చెప్పండి. అందరూ అంటున్నారు, ఒక బిట్టు పెట్టండి. భారత రాజ్యాంగం ఏమంటున్నది? ఎవరైనా ఏ మతాన్నైనా అవలంబించవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు, పరివ్యాప్తి చేసుకోవచ్చు, వాళ్ళ సంస్కృతిని పుస్తకాల్లో రాసుకోవచ్చు, వాళ్ళ మతానికి సంబంధించిన ప్రత్యేక పాఠశాలను నెలకొల్పుకోవచ్చు అని భారత రాజ్యాంగం చెప్తున్నది. కానీ మనువాదం దీన్ని వ్యతిరేకిస్తుంది. ఏమన్నారు ప్రొఫెసర్ గారు? భారత రాజ్యాంగాన్ని మనువాదం వ్యతిరేకిస్తుందా? అసలు భారత రాజ్యాంగాన్ని మొట్టమొదటిసారిగా వ్యతిరేకించింది ఎవరు? ఆ రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు తప్పు అని తీర్మానించి అందులో మార్పులు చేర్పులు చేశారు చెప్పగలరా మీరు? 108కి పైచిలుకు. 108 అన్నానని మళ్ళా మా మనువాదం ఫిగర్ అంటారేమో మీరు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన 4 నెలలలోపే దానికి పెద్ద మేకుతో కన్నం పెట్టారు అప్పటి ముస్లిం ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు. ముస్లిం ప్రధాని అన్నానని ఆయన ముస్లిం అని నాకు రుజువులు చూపించు అని అడగకండి. ఆయన జన్మతః ముస్లిం కాకపోవచ్చు, ఆయన ప్రధానిగా మాత్రం కేవలం ముస్లింల కోసమే పనిచేశారు. గట్ ఇట్. ఇప్పుడు ఏదో ఒక మాట అన్నారు, ఏం మాట అది? వాళ్ళ సంస్కృతిని పుస్తకాల్లో రాసుకోవచ్చు, వాళ్ళ మతానికి సంబంధించిన ప్రత్యేక పాఠశాలను నెలకొల్పుకోవచ్చు అని భారత రాజ్యాంగం చెప్తున్నది. కానీ మనువాదం దీన్ని వ్యతిరేకిస్తుంది. వాడు ప్రత్యేక పాఠశాలలు పెట్టుకోవచ్చు, వాడు ప్రత్యేక పుస్తకాలు అచ్చోసుకోవచ్చు, ఆ పుస్తకాలను తమ ప్రత్యేక పాఠశాలల్లో విద్యార్థులకు బోధించుకోవచ్చు. అది ఎవ్వడికి అభ్యంతరం ఉండదు. కానీ ఆ పాఠశాలల్లో పక్కవాడి తల నరుకు, పక్కవాడి మెడ కొరుకు అంటూ వాళ్ళు బోధిస్తూ ఉంటే అది రాజ్యాంగానికి వ్యతిరేకం కాదా? రాజ్యాంగం రాజ్యాంగం అంటూ పొద్దుటి నుంచి మాట్లాడుతున్నారు మీరు.
పక్కవాడి మీద ద్వేషాన్ని ప్రేరేపించడం అన్నది రాజ్యాంగ వ్యతిరేకం కాదా? మీకు అది తెలీదా? అది వాడి మతపరమైన స్కూల్ అన్నంత మాత్రాన పక్కవాడిని చంపు నరుకు అంటూ వాళ్ళు పిల్లలకు నేర్పుతాము అంటే ఊరుకునేది లేదు సార్. ఎందుకంటే వాడు తెగ నరికే తల నాది కావచ్చు, మీది కావచ్చు. గమనించండి. అవును సార్, నాకు తెలియక అడుగుతాను. మీరు పొద్దున లేచిన దగ్గర నుంచి మాట్లాడితే చాలు మనువాదం అంటూ ఉంటారు. మనువాదం అంటే ఏంటి సార్? ఇక్కడ మనుస్మృతి అని గ్రంథం కనిపిస్తుంది కదా, దాంట్లో ఉన్నదే మనువాదమా? ఒప్పుకుంటారా? అబ్బెబ్బే, ఆ పుస్తకంలో ఉన్నదంతా మనువాదం కాదు, కేవలం మాకు జీలో ముళ్ళు గుచ్చుకొని నొప్పి కలిగిస్తుంది చూడు, అదొక్కటే మనువాదము అని అంటారా? ఏమో, మీరు అలా అనుకున్నా పర్లేదు సార్. ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే, మా చిన్నప్పటి నుంచి మేము మనువాదుల్ని, అదే బ్రాహ్మణుల్ని ద్వేషించడానికి మీరు ఒక మాట చెప్పేవారు. పెళ్లి చేసిన బాపనోడే పెళ్లి కూతురికి శోభనం చేసేవాడు అని. అవునా సార్? చెప్పేవారు కదా. అది మీరు నిజమని ఒప్పుకుంటున్నారా? ఒప్పుకోవాలి సార్, తప్పదు. పుస్తకం అంతా ఒప్పుకుంటాను, ఆ 82వ పేజీలో ఉన్న మాట మాత్రమే ఒప్పుకోను అంటే కుదరదు. మొత్తం ఒప్పుకొని తీరవలసిందే ఏంటి సార్? మీరే మమ్మల్ని అది నమ్మించడానికి ప్రయత్నించినప్పుడు మీరు ఒప్పుకోనంటే ఎట్ట కుదురుతుంది? కానీ నేనైతే దానిని నమ్మను సార్. నేను ఎందుకు నమ్మను అంటే, 10,000 సంవత్సరాలకు ముందటి ప్రాచీన వేద మంత్రాలలో వెతికాను, ఆది కావ్యం రామాయణంలో వెతికాను, పంచమ వేదం మహాభారతంలో వెతికాను, తర్వాత గుప్తుల కాలం నాటి అభిజ్ఞాన శాకుంతలము, మృచ్చకటికము వంటి గ్రంథాలను వెతికాను. ఎక్కడా ఎవడి చెవిలోనూ సీసం పోయలేదు, ఎక్కడా ఎవడి ముడ్డికి ఎవడు చీపురు కట్టలేదు, మూతికి ముంతా కట్టలేదు. వాటికి నాకు ఎక్కడా రుజువులు లేవు. కాబట్టి మీరు తెచ్చిన మనువాదం అనే గ్రంథాన్ని నేను ఒప్పుకోను. కానీ ఆ గ్రంథాన్ని మీరు ఒప్పుకుంటున్నారు కాబట్టి అది కూడా ఒప్పుకోవాలి. మీరు ఒప్పుకున్నా సరే దానికి రుజువులు చూపించాలి. పెళ్లి చేసిన బాపనోడు పెళ్లి కూతురికి శోభనం చేశాడు అనడానికి కనీసం ఒక్క రుజువు చూపించాలి. ఒక 7-8 తరాలకు ముందు మీ మామ్మగారు బాపనోడితో శోభనం చేయించుకున్నారు అని మీరు చాలా ఆహ్లాదంగా చెబుతున్నారు. అయ్యా, అది తప్పురా బాబు అని నేనంటే, ఏయ్ నువ్వెవడేవిరా, మా తాత మా మామ్మకు బాపనోడి చేత శోభనం చేయించలేదు అనడానికి అని నన్ను నిలదీస్తున్నారా? నేనైతే చాలా గర్వంగా చెబుతాను, మా తాత మా మామ్మకు అటువంటిది చేయించలేదు అని. మీరేమో అటువంటిది జరిగింది అని అనడానికి ఒక్క రుజువు చూపించలేరు, కానీ అదే నిజము అని నమ్ముతున్నారు. పతివ్రత అయిన స్త్రీకి తన తల్లిని కులటగా చూపించే బిడ్డలు పుట్టడం అంత దరిద్రం ఇంకొకటి ఉండదు. నేను ఇలా ప్రశ్నిస్తే ఆడవారి గురించి ఇంత దారుణంగా మాట్లాడతావా అని నన్ను దూషించవచ్చు మీరు. కానీ మీరు నిజమని నమ్ముతున్న మనువాద గ్రంథం అదే చెబుతుంది. మిత్రులారా, ప్రొఫెసర్ కాసిం గారు లాంటి వారు తమ మత పాఠశాలలలో జిహాదీ గ్రూపులను తయారు చేస్తూ ప్రజల మీదకు వదులుతూ ఉంటారట. దానిని ప్రశ్నిస్తే మనువాదం అనుకుంటూ దూషిస్తారట. ఇటువంటి ప్రొఫెసర్లను చూస్తుంటే నాకు అనిపిస్తూ ఉంది, ఇంత పెద్ద మూర్ఖత్వం ఉంటే గాని ప్రొఫెసర్ అనరేమో అని. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణ.